అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టమాటాకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఒక కిలో టమాటా 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు మార్కెట్లో అమ్ముతున్న పరిస్థితి ఉంది. అంకాపూర్ మార్కెట్లో టమాటాను దిగుమతి చేసుకున్న పరిస్థితి చూడొచ్చు. ఇక చూడొచ్చు మార్కెట్లో టమాటాలు ఏదైతే డీసీఎంలలో కిందికి ఇంపోర్ట్ చేసుకున్న పరిస్థితి ఉంది. రైతులు కూడా చాలామంది ఇక్కడ వ్యాపారస్తుల దగ్గర నుండి చిన్న చిన్న రిటైల్ వ్యాపారస్తులు కొనుక్కపోతున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి వ్యాపారస్తులు అయితే ఎక్కడి నుండి తెచ్చారో దీనికి ఈ టమాటాను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఇది ఎక్కడి నుండి తెచ్చారు మార్కెట్కి? ఇది కర్ణాటక మార్కెట్, కోలార్, మళ్ళా చింతామణి, అక్కడికి వెళ్ళి బాగేపల్లి, అక్కడి నుంచి వస్తాయి టమాటాలు ఇక్కడికి. అంటే ఎట్లా క్యారెట్ ఇది అమ్ముతున్నారు మీరు? ప్రస్తుతం ఇవాళ 1200 రూపాయలు క్యారెట్ ఉంది. అది ఎన్ని కిలోలు ఉంటుంది? అది 28 కిలోలు ఉంటాయి. 28 కిలోలు. మీరు ఇప్పుడు మన దగ్గర పండుతలేదు ఇక్కడ ఈ ప్రాంతంలో? ఇప్పుడు ఈ 3-4 నెలలు ఇక్కడ పండది కాబట్టి వేరే రాష్ట్రంకి వెళ్ళి టమాటాలు తెప్పిస్తాం మేము. అంటే మీరు ప్రతిరోజు ఎన్ని లారీలు తీసుకొస్తారు ఇక్కడికి? ప్రతిరోజు ఇక్కడ 5 లారీలు వస్తాయి. 5 లారీలు. 5. ఇక్కడ నుండి ఎవరెవరు తీసుకుపోతారు? ఎక్కడెక్కడ తీసుకెళ్తారు? ఇప్పుడు ఇక్కడ నుంచి మన నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, మళ్ళా మన పక్కన ఉన్న మహారాష్ట్ర వాడికి వెళ్ళి వచ్చి వేరాకులు తీసుకుపోతారు కస్టమర్. ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ? మీరు 5 లారీలు తేవడానికి ఒక్కరు తెస్తారా? ఒక్కరు లేరు. కనీసం ప్రతి లారీకి ఒక ఓనర్ ఉంటాడు. ప్రతి లారీకి ఒక ఓనర్ ఉంటాడు. సపరేట్ చేసుకుని ఎవరు అమ్ముతారు. మీరు ఎంత కొంటారు అక్కడ ఈ ఒక క్యారెట్ ఆడ మాకు అట్లా ఉండేది మార్కెట్ని బట్టి ధర. అంటే ఇప్పుడు నిజామాబాద్ మార్కెట్ మీదకి వెళ్ళి ధర ఉంటుంది. ఇక్కడ నిజామాబాద్ ఏం నడిస్తే ఆ ధరకి వెళ్ళి అమ్మాల పడుతుంది. అక్కడ ఇవాళ 1200, 1300 అమ్మిండ్రు. ఇవాళ మేము ఇక్కడ 1200 అమ్ముతున్నాం. అంటే ఇవాళ మార్కెట్లో ఉంది కాబట్టి ఇవాళ లాట్లో అమ్ముతున్నాం. రోజు ఎట్లా అమ్ముతారు? రోజు ఇది క్యారెట్కి 50, 60, 70, 100 రూపాయల దాకా వెళ్తాయి మాకు. ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా ఎక్కువ? అదే మొత్తం మొంగ క్యారెట్కి 50, 60 రూపాయలు దొరుకుతాయి అనుకోండి. ఎన్ని ఒక లారీలో ఎన్ని వస్తాయి? 350, 400 పెట్టెలు వస్తాయి. మొత్తంగా చూసుకోవచ్చు ఇక్కడ అంకాపూర్ మార్కెట్కి వివిధ ప్రాంతాల నుండి, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పూర్తిగా లారీలు అయితే మేము ఇంపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. మనం చూద్దాం ఇక్కడ ఆ లారీలో అయితే మనం దానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ టమాటాలు ఎలా ఉన్నాయి, దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా వారు ఎక్కడి నుండి తీసుకొచ్చి అమ్ముతున్నారంటే కర్ణాటక, చింతామణి తదితర ప్రాంతాల నుండి నిజామాబాద్ జిల్లా అంకాపూర్కు తీసుకొచ్చి మేము ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇంపోర్ట్ చేయడం వల్ల వివిధ ప్రాంతాలకు సంబంధించిన రైతులు, అదే రిటైల్ వ్యాపారస్తులు ఇక్కడ నుండి తీసుకెళ్తారని చెప్తున్నారు. మొత్తంగా ఇక్కడ వారైతే ఎవరికి వారు 5 లారీలు ఉన్నాయి. 5 లారీలకు సంబంధించి ఏ ఓనర్ వారు దానికి సంబంధించి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారు తొందరగా వారు తీసుకొచ్చిన మాల్ని అమ్ముకోవడానికి ఉదయం పూట బిజీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంతమంది అయితే దించుతున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్కరు ఎవరికి కావాల్సినవి వారు కొనుక్కపోతున్న పరిస్థితి. ఇక్కడ ఒక యజమాని అయితే ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఏం కొనుక్కోబోతున్నావు? టమాటా. ఎక్కడికి కొనుక్కోబోతున్నావు? బాన్స్వాడ. అంటే ప్రతిరోజు వస్తావు ఇక్కడికి? ప్రతిరోజు వస్తాను. ఎన్ని కొనుక్కోబోతున్నావు? ఈరోజు 15. అంటే ఎట్లా రేటు ఈరోజు పెరిగిందన్న, 1500 అంటున్నారు. నిన్న ఎంత ఉండే? నిన్న అంతే 1400, 1300, రోజు రోజుకి పెరుగుతూ ఉంది. నువ్వు ఎట్లా కిలో అమ్ముతావు అక్కడికి పోయిన తర్వాత? ఇప్పుడు 60, 70 లాభాలు ఉంటాయి. 100, 150 లాభం ఉంటుంది. బాక్స్ అమ్ముతే రోజు ఎన్ని బాక్సులు తీసుకెళ్తాను? 15 నుంచి 20 బాక్సులు తీసుకెళ్తాం. దీనికి అంతటికి సంబంధించి చూడొచ్చు. రిటైల్ వ్యాపారస్తులు కూడా ఇక్కడ నుండి మేము రోజు 15 నుండి 20 బాక్సులు తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. దానికి అంతటికి సంబంధించి గతంలో మాత్రము 1200కు ఒక క్యారెట్ ఉండే, ఇప్పుడు మాత్రము మేమైతే 1500కు తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. మేమైతే కొనుక్కొచ్చింది 1200కు అక్కడ నుండి తీసుకొచ్చాము. మార్కెట్ను హెచ్చు తగ్గులను బట్టి మాకు ఒక 50 రూపాయలు మిగులుతాయని చెప్పి హోల్సేల్ వ్యాపారులు అయితే చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో అంకాపూర్ మార్కెట్లో టమాటా దిగుబడి, ఎందుకంటే ఈ ఆర్మూర్ ప్రాంతంలో టమాటా ఈసారి ఈ నిజామాబాద్ జిల్లాలో టమాటా పంట ఈ వర్షాకాలంలో పండదు కాబట్టి దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో పంటలు పండకపోవడం వల్ల మేము ఇంపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే టమాటాకు భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఒక కిలో 60 నుంచి 70 రూపాయలు అమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ఈ టమాటాని ఇంపోర్ట్ చేసుకున్న పరిస్థితి నెలకొంది. దానివల్ల మార్కెట్లో డిమాండ్ సప్లైని బట్టి ధరలు హెచ్చు తగ్గులు అవుతాయి. ఇప్పుడు మేము అంకాపూర్కు ఒక 5 లారీలు 5గురు యజమానుల ద్వారా ఇక్కడికి తీసుకొచ్చాం. ప్రతిరోజు 5
లారీలు ఇంపోర్ట్ చేస్తున్నాం టమాటాలు. ఒక్కో DCMలో 400 క్యారెట్లు ఉంటాయి. ఒక్కో క్యారెట్లో 28 కేజీల టమాటాలు ఉంటాయి. 28 కేజీల టమాటాను మేము 1200కు తీసుకొచ్చి ఇక్కడికి అమ్ముతున్నాం. రిటైల్ వ్యాపారస్తులకు అయితే 12 నుంచి 1500 మధ్యలో అమ్మి మేము ఒక 50-60 రూపాయలు అక్కడిక్కడ చూసుకొని అమ్ముతున్నామని చెప్తున్నాం. రిటైల్ వ్యాపారస్తులు కూడా పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి మేము అమ్ముకోవడం వల్ల మాకు ఒక 100 నుంచి 150 రూపాయలు మిగులుతున్నాయని చెప్పి రిటైల్ వ్యాపారస్తులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ టమాటాకు భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో అంకాపూర్లో టమాటాకు ఇంపోర్టుకు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.